హలో పిల్లలు, గత వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని గ్రూప్స్ గా విడగొట్టి కారణాంకాలుగా ఎలా రాయవచ్చో నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో గ్రూపింగ్ గురించి మరింత క్షుణ్ణంగా నేర్చుకుంటారు. -12f² -38f + 22 ఇది ఇచ్చిన సమాసం. దీన్ని కారణాంకాలుగా విడగొట్టాలి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలంటే కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందేమో ముందుగా చెక్ చేయాలి. అంటే ఏదైనా ఒక సంఖ్యచే ఈ 3 టర్మ్స్ భాగించబడతాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్ లో 3 టర్మ్స్ ని గమనిస్తే 3 కూడా సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. 12, 38, 22. మరియు ఫస్ట్ టర్మ్ -12f² ఉంది. ఫ్యాక్టర్స్ గా విడగొట్టేటప్పుడు ఫస్ట్ టర్మ్ అనేది నెగిటివ్ టర్మ్ అయి ఉండకూడదు. కాబట్టి -2ని కామన్ గా బయటికి తీస్తున్నాను. -2 × 12f² ని 2 చే భాగిస్తే మనకు 6f² వస్తుంది. మైనస్ ని బయటకు తీసాం కాబట్టి ఇక్కడ ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ప్లస్ 38f ని 2 చే భాగిస్తే మనకు 19f మిగులుతుంది. అంతేకాకుండా మైనస్ ను కూడా కామన్ గా తీసాం కాబట్టి ఎక్స్ప్రెషన్ లోని గుర్తులన్నీ మారుతాయి. అంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ని కామన్ గా తీసాం. ఇక్కడ ఏ గుర్తు రాయాలి చెప్పండి? మైనస్ కదా. అలాగే 22ని 2 చే భాగిస్తే మనకు ఇక్కడ 11 మిగులుతుంది. అంటే -2 × 6f² + 19f - 11 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ 6f² + 19f - 11 ని ఫోకస్ చేయండి. ఇక్కడ f² యొక్క కోఎఫిషియంట్ 1 లేదు. కాబట్టి దీన్ని గ్రూపింగ్ ద్వారా కారణాంకాలుగా లేదా ఫ్యాక్టర్స్ గా విడగొట్టవచ్చు. అయితే 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 6 × 11 అవ్వాలి. మరియు 2 నెంబర్స్ యొక్క సమ్ అంటే మొత్తము 19 అవ్వాలి. ఆ 2 నెంబర్స్ ను ఏబీలుగా అనుకుంటే a × b = -66 మరియు a + b = 19 అవ్వాలి. కాబట్టి కొన్ని నెంబర్స్ ని చూద్దాం. 22ని తీసుకుంటే రఫ్ గా 19 కి దగ్గరగా ఉంది, ఎందుకంటే నెగిటివ్ సైన్ ఉంది. కాబట్టి 22 - 3లను తీసుకుంటున్నాను. 22 × -3 = -66. అలాగే 22 ± 3 = 22 - 3 = 19 అవుతుంది. సో మనం తీసుకున్న నెంబర్స్ కరెక్ట్. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ -3f + 22f గా రాస్తున్నాను. -3f + 22f = 19f కి సమానం. గ్రూపింగ్ కోసం భాగాలుగా విడగొట్టాను. -2 × 6f² - 3f + 22f - 11. దీన్ని ఇలాగెందుకు రాయాలి? 6f² + 22f - 3f - 11 గా కూడా రాయొచ్చు కదా. ఎలా రాసినా ఒకటే అవుతుంది. కాకపోతే 22f - 11 ని 11 చే భాగించడానికి ఈజీ అవుతుందని ఇలా రాశాను. -2 × 6f² - 3f + 22f - 11. దీన్ని 2 గ్రూప్స్ గా విభజించవచ్చు. 6f² - 3f ఇదొక గ్రూప్, 22f - 11 ఇదొక గ్రూప్. ఫస్ట్ గ్రూప్ లో -3f ను కామన్ గా తీయవచ్చు, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ లో 2 టర్మ్స్ 6f² - 3f 3f చే భాగించబడతాయి. కాబట్టి మనకు -3f × -2f + 1 వస్తుంది. -3f ని కామన్ గా తీయడం కంటే 3f ని కామన్ గా తీస్తే బాగుంటుంది. 3f ని కామన్ గా తీస్తే 3f × 6f² లో 3f ని కామన్ గా తీస్తే 2f మిగులుతుంది. -3f ని బయటకు తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. 3f × 2f - 1 ప్లస్ సెకండ్ గ్రూప్ లో 22f - 11. దీంట్లో 11 కామన్ గా తీయవచ్చు.
11ని కామన్ ఫ్యాక్టర్గా బయటకు తీస్తే 11 ఇంటూ 2f మైనస్ 1 వస్తుంది. -2 ఎలాగో ముందు ఉంటుంది. -2 ఇంటూ 3f ఇంటూ 2f మైనస్ 1 ప్లస్ 11 ఇంటూ 2f మైనస్ 1. దీన్ని గమనిస్తే ఈ రెండిట్లో కూడా 2f మైనస్ 1 అనేది కామన్గా ఉంది. కాబట్టి 2f మైనస్ 1ని కూడా కామన్గా తీస్తే -2 ఇంటూ 2f మైనస్ 1 ఇంటూ 3f ప్లస్ 11 వస్తుంది. 2f మైనస్ 1ని 3f ప్లస్ 11కి డిస్ట్రిబ్యూట్ చేస్తే తిరిగి ఇదే వస్తుంది. దేర్ఫోర్ -2 ఇంటూ 2f మైనస్ 1 ఇంటూ 3f ప్లస్ 11 ఇదే ఫ్యాక్టర్స్గా విడగొట్టడం. -12f స్క్వేర్ మైనస్ 38f ప్లస్ 22 ఈక్వల్స్ టు -2 ఇంటూ 2f మైనస్ 1 ఇంటూ 3f ప్లస్ 11. అర్థమైంది కదా ఫ్యాక్టర్స్గా ఎలా విడగొట్టాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.